ఏ ఒక్క ఎంక్వైరీ కూడా ఎవరిని లిక్కర్ ఓకే ఆమె బెయిల్ మీద వచ్చింది. సో ఇప్పుడు మీరు కాళేశ్వరం అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, విద్యుత్ అన్నారు, ఫార్ములా ఏరియాస్ అన్నారు, గొర్రెలు అన్నారు, బర్రెలు అన్నారు, దళిత బంధు అన్నారు, ఇన్ని ఒక్కటి కూడా నిరూపణ కాలేదు కదా. ఒక్క నిమిషం ఆగినా, కాళేశ్వరంది అదే వాటర్ లీకేజీలు ఉన్నాయి కదా. మేము ఇంజనీర్స్తో స్టడీ చేయించాం. చేయిస్తే వాళ్ళు ఏమంటున్నారు సార్, వాళ్ళు నీళ్ళు వదలమంటున్నారు, వదిలితే దాన్ని రిపేర్ చేయించి వదిలితే అది స్టాండర్డ్గా కట్టలేదు. టెక్నికల్గా వాళ్ళు పెట్టిన టెక్నికల్గా ఉన్న ఎక్స్పర్ట్సే వచ్చి మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి మాకు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళే వచ్చి చెప్తున్నారు సార్ మేము ఆ రోజు వద్దన్నాము, ఈయననే వచ్చి మొత్తం ఆయననే ఇంజనీరు, ఆయననే అంత ప్లాను, ఇట్లొద్దు అట్లొద్దు అని. ఎవడన్నా కిందికెంచి మీది తీసుకుపోతారా నీళ్ళు, పైనుంచి కింది తీస్తారా నీళ్ళు, ఈయన కిందికెంచి మీది తీసుకుపోతాడా? ఒక్క చుక్క నీళ్ళు ఇచ్చిండ్రా? లేదు అంటే దానికి కరెంటు బిల్లు ఎంత కట్టాల్సి వచ్చింది మనము. ఇప్పుడు అంటే అది కట్టాలంటే మరి ఒక పని చేయాలి, మీ హాయంలో కరెంట్ ఎంత వాడేది కదా, అది ఒక చుక్క నీళ్ళు కూడా ఇవ్వలే కదా. వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు మేము ఇవ్వకపోయినా ఏ డ్యాములు నింపకపోయినా దేవుడిచ్చిన వరంతో హయ్యెస్ట్ మనకు రైస్ కానీ అది కానీ వచ్చింది కదా మనకి. మరి అప్పుడేమో మేము చేసినామని వచ్చి చెప్పారు కదా. ఇప్పుడు మేము అది పెట్టినాం అనుకో, అది వాటర్ వచ్చి వదిలేసినాం అనుకో మీ మాటని, ఇప్పుడు అది కాపాడే జనాలను కాపాడే బాధ్యత మీరు తీసుకుంటారా? మిమ్మల్ని ఊరేయాలని అప్పుడు చెప్పు. మరి మీతో పాటు పనిచేసిన వాళ్ళు, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ ఉమ్మడి బాధ్యత తీసుకుంటారంటే చెప్పండి. ముందు మిమ్మల్ని నిలబడతాం, ఆ వాటర్ వదిలే ముందు మిమ్మల్ని నిలబడతాము. దాని లీకేజీలు డ్యామేజ్లకు ఎంత ఇష్టమవుతుందో మీ దగ్గర నుంచి వసూలు చేసి కట్టిస్తాము. ఇంజనీర్ల జీతాలు ఇంక్రిమెంట్లు అన్నీ తీసి ఎన్ని వస్తాయి చూసి అన్ని కట్ చేపిస్తాము. తీసుకున్నాక ఫస్ట్ మీరు నీళ్ళు వదలమంటారు కదా, ముందు మిమ్మల్ని ముందు పెడతాను నేనైతే. ముందు నిలబెడతా, నాకు గనక పవర్ ఇస్తే ముందు ఇలా నిలబెడతా, మొత్తం ఫ్యామిలీని నిలబెట్టినాక నీళ్ళు వదులుతా. మరి వీళ్ళు ఉంటే ముందు వీళ్ళు కొట్టుకపోతారు కదా, ఆ తర్వాత మిగిలిన నా ప్రజలకు ఎట్లా ఆదుకోవాలన్నది కూడా మేము ఆల్టర్నేటివ్ ఆలోచించి పెట్టుకుంటాం. అంటే నువ్వు ఏదో పెద్ద భగీరథులు, మేమంతేమో జనాలు మోసం. అరే బాబు, డ్యాములు కట్టింది ఎవరనైనా, శ్రీశైలం డ్యాము, నాగార్జున డ్యాము, దీర్ఘకాలిక పంచవర్ష ప్రణాళికలు, రైతులకు సంబంధించిన ఇబ్బంది లేకుండా చూడడం, నెహ్రూ కానీ ఈరోజు మనకు ఏ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షనేరనైనా. నువ్వు ఈరోజు కూడా తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ భిక్షతోటి మీ అయ్యే ముఖ్యమంత్రి అయిండ్రు, నువ్వు మంత్రి అయినావు, మీ చెల్లె ఎంపీ అయింది, మళ్ళా ఎవరికి ఇయ్యనివ్వకుండా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చే తీసుకుపోయి తెలంగాణలో ఇజ్జత్ అంట. చూడండి మన ఆడబిడ్డలు ఇంత గలీజోళ్ళు అనే లెవెల్లో ఆమె పోయి జైల్లో ఉండొచ్చింది. ఇక్కడ జైలు కాదు, అక్కడ జైలు కాదు, ఏ జైలు పోయింది? తీహార్ జైలు వచ్చింది మా చెల్లె. మళ్ళీ ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది బీసీలు 42 ముఖ్యమంత్రి సమాధానం చెప్పి ఆమె కొట్లాడితేనే, ఆమె పోరాడితేనే, ఏడాదిన్నర ఉద్యమం చేస్తేనే 40% అందరు చచ్చిపోయారు. కవిత పోరాటం చేయలేదంటారా బీసీల కోసం? ఏం పోరాటం చేసింది ఆమె? లీకేజ్ నేను చెప్తున్నా, ఇంతమంది కోవట్టులు ఉంటారని, అక్కడ బ్రేక్ అయింది మనకు. ఆ కోవట్టులు ఏంటంటే ఇక పని అయ్యేది ఉందనుకో, అయ్యే ముందు ఇవ్వబోయే ఒక ప్రెస్ మీట్ పెడతారు. పెట్టంగానే ఆ క్రెడిబిలిటీ నేను అడగబట్టే వచ్చిందని అలా అయ్యన్నకు మాట్లాడనిస్తలేదు, అలా అన్నకు దక్కనిస్తలేదు, అలా బావకు దక్కనిస్తలేదు. ఇక అంతా ఈవెనారట చేసిందట. వాబో, నీకు ప్లాస్టిక్ బతుకమ్మలు పెట్టి నేర్పించిన జనాలన్నా నవ్వుతున్నారు అందరూ. తెలంగాణకు కూడా బతుకమ్మ తెచ్చింది ఈవెనర్ అంటే కూడా మేము నవ్వుకున్నాం కాదు, నేను మొత్తం తెలంగాణ బిడ్డలందరూ నవ్వినాము. ఈమె చేసిన తెలివిలేని ఆమెకు తెలివి ఎక్కువ అయిపోయి మాకు తెలిసింది ఏంటంటే, ఎందుకు బిడ్డ నువ్వు పని చేసినావని, నీ అయ్య నేను చూడనీకి వచ్చిండా, తీహార్ జైలుకి వచ్చిండా చెప్పమ్మా? నువ్వేమైనా స్వాతంత్ర జైలుకి దానికి పోయినావా బిడ్డ? లేకపోతే ఏమైనా సాధించి ఈ తెలంగాణ బిడ్డల కోసం చేసి నువ్వు జైలుకి పోయినావా? ఎంతమంది బిడ్డలు చచ్చిపోయారు ఆ మందు దాగి? ఇంకా తువ్వు నా కొదే వెళ్తాయి నీకు, నువ్వు అదే అయిపోయింది అనుకో. మధ్య లేఖ కూడా రాసినట్టున్నది కవిత, ఎటువంటి రెస్పాన్స్ రానట్టున్నది కదా. ఎక్కడి నుంచి? ఒకసారి లేఖ కూడా రాసే కదా కల్వకుట్ల కవిత, నాన్న పార్టీ ఇట్లా అవుతుంది అట్లా. సరిగ్గా చెప్పినావు, ఇప్పుడు నాకు గుర్తులేదు అంత మీ నువ్వు గుర్తు చేసినావు. ఏం చెప్పినావు? నాయన పార్టీలో దొంగలు ఉన్నారు, దొంగల వల్ల నేనే బాధపడుతున్నా, మా అయ్యకి నేను లెటర్ రాసిన. అయ్య బిడ్డ ఎవరికైనా తండ్రికి లెటర్ రాస్తుందా? ఏం నువ్వు ఇందిరాగాంధీ అనుకుంటున్నావా? ఇందిరాగాంధీ గింతున్నప్పటి నుంచి వాళ్ళ డాడీతో ఉండి, వాళ్ళ డాడీకి ఆ వయసులోనే ఆమె ఒక సేన పెట్టుకొని, బాలల సేన పెట్టుకొని, వాళ్ళ తండ్రికి ప్రేమతో రాసిన లెటర్లు ప్రపంచవ్యాప్తి చెందినాయి. నువ్వు రాసిన లెటరు నీ పార్టీ వాళ్ళే పొడుచుకొని సచ్చేటట్టు చేసినావు. నువ్వు
ఇప్పుడు ఎవడెవడు కొట్టుకోవాలమ్మా? దొంగలంటే ఎవరు దొంగ? నీ బావ దొంగనా, నీ అన్న దొంగనా, లేకపోతే నువ్వు దొంగనా? అసలు మీరు అనుకోరు ఫస్ట్. దయ్యాలా ఏమన్నట్టున్నారు? ఎవరు దయ్యాలు? పెద్ద దయ్యాలు ఎవరు? ఇలా ఎవరు రాక్షసులు? ఇప్పుడు మీ పక్కన, మీ అయ్య పక్కన ఎవరున్నారు? సంతోష్ ఉన్నాడు. మరి ఇప్పుడు మిమ్మల్ని అందరు కబలించడం సంతోష్ ఉన్నాడు అనుకోవాలనా? ఇప్పుడు హరీష్ రావు కూడా పోతలేడు ఆ ఫామ్ హౌస్లో. ఇప్పుడు వీళ్ళ పంచాయతీ తెలుసుకోలేక పెండ్లామేమో ఇంట్లో కొట్లాట పెట్టుకుంటున్నట్టుంది పాపం మా తమ్ముని కేటీఆర్ని. ఇంకా ముఖ్యమంత్రి ఎప్పుడైతే పవరే వాయ, నీ ముఖానికి ఎప్పుడు వస్తారా? నీ పిల్లలం తిడతాంగా మన తెలంగాణలో. అట్లా ఎవరో పంచాయతీ ఉంది పాపం. అందుకని పొద్దులేసి ముఖ్యమంత్రిని పట్టుకొని అంటా ఉన్నాడు ఆయన. ఈ హరీష్ రావు కూడా చూసిండు, ఆయనతో కూడా ఏం వర్కౌట్ అవుతలేదు. వీళ్ళిద్దరిని పక్కన పెట్టి నేను జాగృతి అని కొత్త దుకాణం మొదలుపెట్టి అందరినీ అటాకులు చేయించుడు. మొన్న తీర్మార్ మళ్ళీ ఆఫీస్ మీద, సరే ఆయన మా పార్టీలో పోయిండా ఏమైనా పోయిండా, అది అప్రజాస్వామ్య పనులు. ఆయన మాట్లాడే సామెతనో మరి ఏమనడో ఎవరికి కూడా, ఇద్దరిది కూడా తప్పులే. చెయ్యని మాట్లాడలు అట్లాంటి వ్యవహారాలు చేయడం అనేది గతంలో ఎప్పుడూ లేవు. ఇలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి రాజకీయ నాయకులు? అసలు రాజకీయాలు రావాలంటే అసలు మామూలుగానే ఆడవాళ్ళం రాము. మన తెలంగాణ వాళ్ళం దట్టు ఎంతో కష్టాలు పడే అమ్మ అది చెడ్డ ఫీల్డ్ పోవద్దు అనుకునే వాళ్ళము. అట్లాంటిది ఇప్పుడు ఇవన్నీ చూసినాక అంచె పచ్చి బూతులు రావాలి. ఆడైనా మొగైనా తాగుడుతో సంబంధాలు ఉండాలా, మాఫియాతో సంబంధాలు ఉండాలా, అబద్ధాలు చెప్పాలా, డ్రగ్ వాళ్ళతో మాఫియా ఉండాలా, డ్రగ్ సప్లైలు చేయించే వాళ్ళతో ఉండాలా, సినిమా యాక్టర్ల లైఫ్లో వాళ్ళ జీవితాలు నాశనం చేసే క్యారెక్టర్లు ఉండాలా, మర్డర్ కేసులతో రిలేషన్స్ ఉండాలా, పార్టీలు ఉన్న వాళ్ళు భూదందాల కబ్జాలో ఉండాలా, భూ మాఫియా చేస్తూ ఉండాలి. ఇవన్నీ క్వాలిటీస్ ఎవరికి ఉండాలంటారు? ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయి కదా నాన్న. ఓకే, అట్లుంటే అట్లున్నాయి కాబట్టే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఖజానాలు బాగా నిండిపోయినాయి వాళ్ళ దగ్గర. ఓకే, ఇప్పుడు హరీష్ రావుదే ఉంది, కేటీఆర్ ఖజానా అలాగనే ఉంది. అయ్య ఖజానా గుప్త నిధులు ఏడ దాచిపెట్టిండో అయ్యది వేరేనే ఉంది, ఇక బిడ్డది బాగానే ఉంది. ఇప్పుడు కొత్తగా నేను చేద్దాము నాకు రావాలనేది ఆవిడనే కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని మెచ్చుకుంది కదా. మరి మా రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంది కదా ఆమె కూడా. ఆయన బీసీలకు సంబంధించిన నిర్ణయాన్ని బాగానే మాట్లాడారు, కరెక్టే అని అపోజిషన్ లీడర్లు, మాకున్న కమ్యూనిస్టు సోదరులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా. మోదీ చేయలేంది మనం చేశాము. రాహుల్ గాంధీ యొక్క ఆలోచన మేరకు గవర్నమెంట్ నడిపించడం అనేది. మోదీ అంటే గుర్తొచ్చింది, నిన్న బీజేపీ నూతన రథసారథి నూతన అధ్యక్షుడు రామచంద్రరావు ఒక మాట అన్నాడు. హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అది నెరవేర్చాల్సింది కాంగ్రెస్ పార్టీ. 42% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో మరి మీరే హామీ ఇచ్చారు కదా, మీరే నెరవేరుస్తారా? చెప్తాను నేను ఇక్కడ వండి. ఒకసారి ఒక స్టేట్లో, అది మేబీ తమిళనాడు, రాష్ట్రాలు ఈ రిజర్వేషన్ విధానాన్ని అంటే 50% కంటే ఎక్కువ పెరగకూడదు అనేది రాజ్యాంగంలో రాసింది కదా. కానీ ఒక అందులో మళ్ళీ అప్లికేషన్ అంటే మళ్ళీ ఒక సెక్షన్లో సబ్ సెక్షన్స్లో మళ్ళీ రాసి ఉంటుంది. న్యాయ కోవిధులకు అడిగితే చెప్పారు, ఒకవేళ రాష్ట్రం అనుకుంటే దాని అధికారాల పరిధి లోపల అది సమ్ ఎక్స్టెండ్ వరకు పెంచుకోవచ్చు. మిగతా వాళ్ళని అడ్జస్ట్ చేసి కన్విన్స్ చేసుకొని అది తీసుకొని వెళ్ళడానికి తప్పేం లేదు. మోర్ దెన్ 60% వరకు కూడా వెళ్ళొచ్చు అన్నారు. మరి వీళ్ళే ఒకప్పుడు ఎంఐఎం వాళ్ళకు 12% ఇస్తానన్నాడు. ఇచ్చాడా చెప్పండి? నా ఇష్టం నేను ఇస్తానన్నాడు. మరి ఎందుకో మీ నాన్న ఎందుకో ఇంప్లిమెంట్ చేపియకపోయా? అంటే 50 దాటి నేను చేస్తాను అని ఈ ఎగ్జాంపుల్ నువ్వు అప్పుడు వాడావు కదా, మరి నువ్వెందుకు చేపియలేవు నాయన అప్పుడు?